అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు దుర్గా లాక్స్ గార్డెన్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన బొబ్బరి గారెలు వేసి చూపిస్తాను. చూడండి, ఎంతో క్రిస్పీగా టేస్ట్గా ఉంటాయండి. చూడండి, చేసి చూపిస్తాను. అయ్యండి చూడండి, ఒక పావు కేజీ బొబ్బర్లు తీసుకోవాలండి. ఆ కప్పుతోటి తీసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగి వాటర్ పారపోసుకుని మళ్ళీ తర్వాత మంచి వాటర్ పట్టుకుని 4 గంటలు నానబెట్టుకోవాలండి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అయిగోండి, నానిపోయినాయి కదా, తీసుకుని ఈ మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అయిగోండి, అంతగా ముందు అయిగోండి మీడియం సైజు 5 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, వెల్లుల్లి రేకలు అన్నీ పెట్టుకున్నాను కదండి. ఇగో చూడండి, మిక్సీలో వేసి ఆడుతాను. చూడండి, పక్కన పెట్టానండి. మిక్సీలో వేసి పక్కన పెట్టానండి. తర్వాత ఇంకో మిక్సీ గిన్నె తీసుకుని 6 పచ్చిమిరపకాయలు, ఒక ఎల్లుల్లిపాయ అండి రేకలు తీసుకుని పెట్టుకున్నాను. అదిగో అల్లం, చిన్న ముక్క అల్లం కోసి పెట్టుకున్నాను. ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలండి. అదిగో బొబ్బర్లు మిక్సీ పట్టుకున్నాను. చూడండి, అలా పట్టుకోవాలి. అవన్నీ మెత్తగా ఆడేసుకోకూడదు, బరకగా పట్టుకోవాలి. అలాగా అవి పక్కన పెట్టుకుని అదిగో అండి పచ్చిమిరపకాయలు కూడా ఆడుకున్నాను కదండి, బరకగా అవి పక్కన పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక అదిగోండి ఒక చిన్న కప్పుతోటి వరిపిండి వేసుకోవాలండి. అది ఒక 50 గ్రాములు ఉంటుంది వరిపిండి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, ఎల్లుల్లిపాయ ఉంది కదండి ఆడపెట్టుకున్నాను పక్కన, అది వేసేయాలి. వేసండి కొత్తిమీర వేయండి, ఒక చిన్న కట్ట కొత్తిమీర. తర్వాత అదిగో ఉల్లిపాయలు, కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని కొద్ది కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసుకునండి కారం కూడా అండి కొద్దిగా ఒక స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకుని కలుపుకోవాలండి. అలాగ అన్నీ బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసేలా కలుపుకోండి. అదిగండి అలా ఉండాలి. కలుపుకున్నాక ముద్ద అలాగ అవ్వాలి. చూడండి, కొద్దిగా పిండి ఆయిల్లో వేసుకోవాలండి. వేసుకుని అగ పైకి తేలింది కదా, తీసి పక్కన వేసుకుని ఇప్పుడు గారెలు వేసుకోవాలండి. వేస్తున్నాను చూడండి, గారెలు అలాగ వేసుకోవాలి. నేను కొంచెం పెద్ద ముద్దే తీసుకుని వేస్తున్నానండి గారెలు. మీరు ఏ సైజు కావాలితే ఆ సైజు వేసుకోవచ్చు. చూడండి, గారెలన్నీ అలాగే వేసుకోవాలా. ఈ గారెలండి హెల్త్కి ఎంతో మంచిదండి. బొబ్బరి గారెలు మనకి హెల్త్ బాగుంటుందండి. ఈ గారెలు వేసుకోవాలి మధ్యలో ఎప్పుడో ఒక 15 రోజులకు కానీ నెలకు కానివ్వండి గారెలు వేసి తింటే ఆరోగ్యంగా ఉంటామండి. అలాగే వేపుకోవాలి. తిప్పుకుంటా అటు ఇటు తిప్పుకుని వేపుకోండి. అన్నీ అలాగే వేపేసుకునండి. అవి చూడండి వేగిపోయాయి కదండి, గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకోండి, అన్నీ అలాగే తీసుకోండి. తీసుకునండి ప్లేట్లో వేసుకోండి. మళ్ళీ ఇంకొక ఆయి వేసుకుంటున్నాను చూడండి. అవి కూడా అలాగే వేసేసుకోవాలి. వేసుకోండి, అలాగా వేసుకునండి. అవి కూడా తిప్పుకుంటా అలాగే వేగించుకోవాలి. మీడియం సైజులో పెట్టుకోవాలండి మంట. ఐలో పెట్టుకోకూడదు, వేసినప్పుడు ఐలో పెట్టుకోవాలి. తర్వాత అన్ని గారెలన్నీ వేసాక మీడియం సైజులో పెట్టేసుకోవాలి. ఎందుకంటే మాడిపోతాయండి లేకపోతే గారెలు, లోపల ఉడకవు, పైన మాడిపోతాయి. అలా మళ్ళీ అవి తీసి పక్కన పెట్టుకోండి. ఎంతో టేస్టీ గారెలు రెడీ అండి. కొద్దిగా పిండికి ములిగితే పునుకుల్లా కూడా వేసానండి నేను. అవి పునుకులు అయినా వేసుకోవచ్చు, గారెలు అయినా వేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయిగండి పునుకులు కూడా వేసుకున్నాను చూడండి. అలాగే వేసుకోవాలండి పునుకులు కూడా. అవి పులుసు పెట్టుకున్నా బాగుంటాయండి, కూర వండుకున్నా బాగుంటాయి. మీరు కూడా గారెలు వేసుకోవచ్చండి. కొద్దిగా పిండి ఉంటే పునుకులు కూడా వేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన గారెలు రెడీ అండి. ఎంతో రుచికరమైన బొబ్బరి